వెల్కమ్ టు ద యాంగులర్ జేఎస్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో అసలు ఎంబీసీ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో చూద్దాం. సో యాంగులర్ జేఎస్ అనేది ఎంబీసీ బేస్డ్ ఫ్రేమ్వర్క్. సో మనకి ఇనిషియల్గా అసలు ఎంబీసీ అంటే ఏంటి అనేది ఒక ఐడియా ఉన్నట్టయితే మనం ఈ యాంగులర్ జేఎస్ని క్లియర్గా నేర్చుకోవచ్చు. సో ఎంబీసీ ఫ్రేమ్వర్క్లో మోడల్, వ్యూ, కంట్రోలర్ అనే 3 పార్ట్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు బ్రౌజర్ మీద కూర్చొని సిస్టమ్ దగ్గర కూర్చొని బ్రౌజర్ తోటి ఏదో ఒక వెబ్సైట్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేశారు, రైట్. ఆ వెబ్సైట్లో చిన్న ఆప్షన్ ఉంది, ఏంటంటే మీకు సంథింగ్ ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే స్టాక్ ప్రైస్ ఒక 2 సంవత్సరాల క్రితం ఒక ఐటమ్ ప్రైస్ ఎంత ఉందో చూడాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు మౌస్ పట్టుకొని ఏదైతే ఐటమ్ కావాలో ఐటమ్ సెలెక్ట్ చేసుకొని డేట్ రేంజ్ ఇచ్చి అక్కడ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినప్పుడు హెచ్టిటిపి రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది, మనకి సర్వర్కి వెళ్తుంది అనుకుందాం. ఓకే, సర్వర్ దగ్గర అప్పుడు ఈ 3 పార్ట్లని డిఫరెన్షియేషన్ చేసుకోండి. మోడల్ అంటే ఫస్ట్ ఎవరికి వెళ్తుంది అంటే రిక్వెస్ట్ కంట్రోలర్కి వెళ్తుంది. కంట్రోలర్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ కోడ్ దట్ కంట్రోల్స్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద మోడల్ అండ్ వ్యూ. ఓకే, ఆఫ్టర్ దట్ a controller is a software the controller responds to the user input and performs the interactions on the data model objects. The controller receives the input, validates it, and then performs the business operations that modify the state of the data model. The controller is the part of the application that handles the user interaction. Typically, controllers read the data from a view, control the user input, and send input data to the model. Okay, so ఇప్పుడు కంట్రోలర్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో దాన్ని వ్యాలిడేట్ చేసి మోడల్కి ఇస్తుంది. ఓకే, మోడల్ ఏం చేస్తుంది అంటే మనకు కావాల్సింది ఏంటి, ఒక 2 years బ్యాక్ అంటే 2010లో ఉన్న మహేంద్ర కంపెనీది స్టాక్ ప్రైస్ కావాలి అనుకుంటున్నాం. అది అప్పుడు మోడల్ ఏం చేస్తుందంటే డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అయ్యి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనకి తీసుకొచ్చి మళ్ళీ కంట్రోలర్కి ఇస్తాం. ఇట్ ఈస్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ద ప్యాటర్న్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ద డేటా. The model is responsible for managing the application data. It responds to the request from the view to the interaction from the controller to update itself. The model is the part of the application that handles the logic for the application data of a model object to retrieve the data from the database నుంచి ఫైనల్ గా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకొని మళ్ళీ ఏం చేస్తుంది, కంట్రోలర్కి ఇస్తుంది. సో ఫైనల్ గా వ్యూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిస్ప్లేయింగ్ ద all or portion of the data to the user. ఓకే, వ్యూ ఏం చేస్తుంది, కంట్రోలర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకి కావాల్సిన రిక్వెస్టెడ్ ఫార్మెట్ లో ఆ డేటాని డిస్ప్లే చేస్తుంది అన్నమాట. ఏ ప్రెజెంటేషన్ ఆఫ్ ద డేటా ఇన్ ఏ పర్టికులర్ ఫార్మెట్ triggered by the controller decisions to the present the data. They are scripted based on the template system such as JSP, ESP, PHP. Very easy to integrate with the Ajax technologies. Here jQuery technologies. The view is the parts of the application that handles the display of the data. Most of the often views created by from the model data. Okay, view ఏం చేస్తుంది, కంట్రోలర్ ఇచ్చిన అంటే మోడల్ నుంచి కంట్రోలర్కి డేటా వెళ్ళింది కదా, ఆ కంట్రోలర్ ఇచ్చిన డేటా తోటి మనకి వ్యూని క్రియేట్ చేసి పెడుతుంది. అంటే రెస్పాన్స్ HTML పేజ్ ఎలా ఉండాలో ఆ పేజ్ని అంటే అవుట్పుట్ పేజ్ని మనకి డిస్ప్లే చేస్తుంది. మళ్ళీ డిస్ప్లే చేసి మళ్ళీ ఏం చేస్తుంది అంటే కంట్రోలర్కి సెట్ చేస్తుంది. ఓకే, సో ఫైనల్గా కంట్రోల్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ కోడ్ దట్ కంట్రోల్స్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద మోడల్ అండ్ వ్యూ. సో వచ్చిన డేటాని మళ్ళీ వ్యాలిడేట్ చేసి ఫైనల్గా ఎండ్ యూజర్కి రెస్పాన్స్ పంపిస్తుంది. ఇదంతా కూడా మోడల్, వ్యూ, కంట్రోలర్ ఆర్కిటెక్చర్. ఓకే, ఇందులో చిన్న మిస్టేక్స్ నేను చెప్పుండొచ్చు. కాకపోతే ఏంటంటే మీకు మోడల్, వ్యూ, కంట్రోలర్ మీద ఎటువంటి నాలెడ్జ్ లేకపోతే మాత్రం దీని మీద బేస్ అవ్వండి. ఓకే, ఏమన్నా సజెషన్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. తర్వాత నేను నెట్ నుంచి కొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేశాను. సో బ్రౌజర్ సెండ్స్ ద HTTP రిక్వెస్ట్. సో కంట్రోలర్ హ్యాండిల్స్ దట్ వన్ అండ్ execution parameters sent to the model. After that, it fetching the
results data and send it to the resulting the data errors to the view. సో ఇక్కడ వ్యూ తీసుకున్నది మళ్ళీ GUI కంటెంట్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, అంటే మనకి డిస్ప్లే ఎలా కావాలో దాన్ని అలా డిస్ప్లే చేసి మళ్ళీ కంట్రోలర్కి పంపిస్తే కంట్రోలర్ HTTP రెస్పాన్స్ ద్వారా ఫైనల్ ఎండ్ యూజర్కి సెండ్ చేస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా ఇదంతా కూడా మోడల్ వ్యూ కంట్రోలర్ బేస్ స్ట్రక్చర్. ఓకే, సో మన యాంగులర్ JS MVC బేస్డ్ ఆర్కిటెక్చర్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.